భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బగళాముఖి లేదా బగళ. హిందూ మతంలో కాళికాదేవి దశ అవతారాలలో బగళాముఖి అవతారం ఒకటి. ఆమెను ఉత్తర భారతదేశంలో పీతాంబరీదేవి అని పిలుస్తారు. బగళాముఖి దేవి బంగారు సింహాసనంపై చేతిలో పసుపు కమలంతో సముద్రం మధ్యలో ఉంటుంది. బగళ అనగా బంధించు, ముఖి అనగా ముఖం. అందువల్లే ముఖం పట్టుకోవడానికి లేదా నియంత్రణ అధికారం బగళాముఖి దేవికి ఉంది. బగళాముఖి దేవి బంగారు ఛాయతో పసుపు రంగు దుస్తులను ధరించి ఉంటుంది. బగళాముఖి దేవిని పసుపు వస్త్రాలు ధరించి పసుపు వస్త్రంపై కూర్చుని పసుపు పువ్వులతో పూజించాలి. ఇంతటి ప్రాశస్త్యం గల ఈ అమ్మవారి దేవాలయం మన ప్రాంతంలో ఉంది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే శత్రుశేషం లేకుండా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. అత్యంత ప్రత్యేకమైన శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో శ్రీ బగళాముఖి అమ్మవారి శక్తిపీఠం కలదు. అమ్మవారి దేవాలయాలు ఎక్కడున్నా ప్రతి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేస్తారు. కాని ఈ బగళాముఖి దేవాలయంలో హరిద్ర చూర్ణంతో అనగా పసుపుతో అర్చన నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణం గురించి వెంకటేశ్వర శర్మ వివరంగా తెలిపారు. వెంకటేశ్వర శర్మ వాస్తవానికి విద్యాశాఖలో ఓ ఆఫీసర్. ఆయన రిటైర్ అయ్యే సమయానికి అమ్మవారు స్వప్నంలో కనపడి శివంపేట గ్రామంలో ఈ స్థలంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశించారట. దాంతో ఆయన ఈ స్థల యజమాని అయిన పబ్బ మహేష్ గుప్తా గారికి అమ్మవారు కలలో ఆదేశించిన విషయం చెప్పగా అందుకైన సంతోషంగా ఒప్పుకున్నారు. వెంటనే వెంకటేశ్వర శర్మగారు చిన్న దేవాలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. మళ్లీ ఒకరోజు అమ్మవారు స్వప్నంలో కనపడి ఈ స్థలంలో హరిద్ర చూర్ణము పసుపుతో పూజించాలని, అన్ని శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా నిలపాలని ఆదేశించారట. దీంతో పబ్బ మహేష్ గుప్తా వారి సహకారంతో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నా పేరు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ. నేను గత 26 సంవత్సరముల నుండి శ్రీ బగళాముఖి అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని నేను చేస్తూ ఉన్నాను. నేను విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో క్లాస్ 1 ఆఫీసర్గా పనిచేసి 2021లో రిటైర్ కావడం జరిగింది విద్యాశాఖలో. అయిన తర్వాత అమ్మ యొక్క స్వాప్రిక ఆదేశం, కలలో అమ్మవారు ఆదేశించింది. ఎలా ఆదేశించిందంటే తాను పసుపు చీర కట్టుకొని దేవాలయ నిర్మాణం చేస్తున్నట్టుగా నాకు దర్శనమిచ్చింది. ఇవ్వగానే అది ఈ స్థలం ఎవరిదంటే పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారు ఉండేవారు. వారి కుమారులు పబ్బా రమేష్ గుప్తా గారు. వారికి విషయం తెలియగానే వారు సకుటుంబంగా మళ్ళీ అమ్మవారికి స్థలాన్ని దానం ఇవ్వడం జరిగింది. ఇవ్వగానే సంకల్పం చేసి, అమ్మ మరి నువ్వు చెప్పావు కాబట్టి స్థలం అయితే వచ్చింది, కానీ నిర్మాణం ఎలా అంటే మళ్ళీ ఆమెనే స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు ఏమనుకుంటున్నావో ఒకసారి చెప్పని చెప్పి అమ్మవారు అడిగితే, స్వప్నంలో అమ్మవారికి నేను ఏం చెప్పానంటే, అమ్మ బగళ అంటే బలగములను నివారించేది, అంటే మనుషుల యొక్క కష్టాలను తొలగించేటువంటి ఒకనొక పరాశక్తి. అలాంటప్పుడు నేను ఇది ఒక శక్తిపీఠంగా నిర్మాణం చేద్దామనుకుంటున్నానంటే అమ్మ ఏమందంటే, శక్తిపీఠం అని ఎప్పుడు అంటున్నావో అప్పుడు నువ్వు డొనేషన్ల కోసం దేశాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడే కూర్చొని అనుష్ఠానం చేయి. అనుష్ఠానం చేస్తే గనక తప్పకుండా నీ సంకల్పం నెరవేరుతుంది, లేదా ఓ చెట్టు కింద కూర్చొని అయినా పూజ చేసుకో అంటే, నేను నా ధర్మపత్ని విజయలక్ష్మి ఇద్దరము 14 మాసములు ఇక్కడే ఒక బాలాలయాన్ని నిర్మాణం చేసి ఆ బాలాలయంలో కూర్చొని అమ్మవారి కోసం 14 మాసములు తపస్సు ఆచరించడం జరిగింది. ఆ తపశ్శక్తి ప్రభావం మా సభ్యులైనటువంటి పబ్బా మహేష్ గుప్తా గారు, తర్వాత శివకుమార్ గౌడ్ గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు వారు, అదేవిధంగా పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు దర్శనం వెంకన్న గారు, మా అన్నయ్య గారైనటువంటి శాస్త్ర పురుషోత్తమ శర్మ గారు, మా అందరి స్నేహభావం సహాయ సౌకర్యాలతో ఎవరినీ యాచించకుండా 11 మాసాల్లో అద్భుతమైనటువంటి ఈ దేవాలయ నిర్మాణం ఇంచుమించు 2-3 కోట్ల దేవాలయ నిర్మాణం జరిగింది. వెంకటేశ్వర శర్మ విద్యాశాఖ ఆఫీసర్గా రిటైర్ అయి ఇప్పుడు శ్రీ బగళాముఖి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. శ్రీ బగళాముఖి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంటాయని, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారని శర్మ అంటున్నారు. అమ్మవారు కృతయుగంలో దేవతలు ఒక భయంకరమైనటువంటి తుఫాను వస్తే ఒక పసుపు కందకం ఒడ్డున, పసుపు కొలను ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ పరాశక్తి ఆ పసుపు కందకంలో, పసుపు కొలంలో
పసుపు రూపంలో ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు దేవాలయాన్ని చూస్తే చుట్టూ మీకు పసుపు కందకం కనబడుతుంది, పసుపు కొలను. అంతేకాదు దశమహావిద్యల్లో మిగతా 9 విద్యలు కూడా ఆ కందకంలో మనకు కనబడతాయి. ఈ పరాశక్తి యొక్క అనుగ్రహం వల్ల సమస్త ప్రాణులు కూడా తమ యొక్క దుఃఖాన్ని తొలగించుకొని సుఖాన్ని పొందుతారు. ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం ఇంత గొప్పది. అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో మంచి ఉద్యోగాలతో జీవనం గడుపుతారని, అప్పుల బాధ ఉన్నవాళ్లు, శత్రు బాధ ఉన్నవాళ్లు అమ్మవారిని పూజించినచో ఆ బాధలన్నీ తొలగిపోతాయని, ఎలాంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయని వెంకటేశ్వర శర్మ అంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ముందు రావడమే దుర్లభం. అందరితో అదే అంటాను నేను. ఇక్కడికి మీరు వస్తున్నారా, మెట్లెక్కుతున్నారంటేనే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర భగవంతుడు మీ నుదుట రాసే రాత మారుతుంది అన్నప్పుడే ఆ మెట్లెక్కుతారు. ఆ మెట్లెక్కారు అంటే చాలు, ఇక ఇక్కడి నుంచి నిండు చేతులతో మనుషులు వెళ్ళడమే తప్ప ఖాళీ చేతులతో వెళ్ళే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరుగాక లేరు. ఇది అమ్మ యొక్క ప్రతిజ్ఞ. బగలేతి మహామంత్రం సర్వేషాం సర్వకామదం. ఎవరెవరైతే బగలా 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 అంటారో వారికి సమస్త సుఖాల్ని ప్రసాదిస్తాను అని చెప్పి అమ్మ చెప్పినందువల్ల ఈ క్షేత్రానికి వచ్చేటువంటి అందరూ కూడా క్షేమంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుతూ, ఇప్పుడే అమ్మవారికి అభిషేకం ముగిసింది. ఇక పసుపుతో చెప్పా కదా, అమ్మవారు పసుపు కందకంలో పుట్టిందని. పసుపు కందకంలో పుట్టింది కాబట్టి అమ్మవారికి పసుపు అంటే ఇష్టం. అందుకే అమ్మవారిని పీతాంబా పీతపుష్పాచ పీతవస్త్ర ప్రియా శుభ పీత గంధప్రియా రామ పీత రత్నార్చితా శివ అని అంటారు. For more videos like this, subscribe Big TV channel.